మీరు ఇంటర్ చదివారా? నెక్స్ట్ ఏం చదవాలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? మీ సందేహాలను తీర్చడానికి డాక్టర్ నారాయణ గారితో ఈ సెమినార్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జ్వాలా ద్వీపం నెక్స్ట్ జ్వాలాద్వీప ఏం చేశాడు? వీళ్ళు తెలుసుకున్నారు ఏమిటి, జ్వాలాద్వీప వాసులతో కలిసి నాగవర్మ ధవళగిరి మీదకి వచ్చాడని, కపిలపురంలో రాజుగారిని ఎక్కడో బంధించేశాడని. అక్కడి నుంచి ఏమైంది, సరే బయలుదేరారు. అమరపాలుడు కొంతమంది సైన్యంతో కలిసి, కొద్దిమంది, ఒక నలుగురు రాక్షసులు, ఓ నలుగురు చిత్రసేనుడి సైన్యము, తక్కువ మంది, 10 మంది ఉన్నారు మొత్తం, అంతే. 10 మందితో కలిసి ఎక్కడైతే కపిలపురం అడవులలో ఈ పెద్ద కొట్టాలు కట్టి అందులో పక్షుల్ని బంధించి ఉంచారో అక్కడికి తీసుకెళ్ళేసరికి చాలా పెద్ద విశాలమైన కొట్టాలు, తర్వాత ఏమో పెద్ద పెద్ద పక్షులు వాటిని ఇనప గొలుసులతోటి బంధించి ఉంచారు. దానికి రెండో పక్కన పెద్ద పెద్ద శాలలు లాంటివి నిర్మించబడి ఉన్నాయి. కొంతమంది మనుషులు ఉన్నారు అక్కడ, ఒక 60 మంది 50 మందో ఉంటారు. సరే ఏం చేశాడు ఇతను, వీళ్ళకి చెప్పాడు, వీళ్ళంతా కూడా కపిలపురం వాళ్ళే సైనికులు, వాళ్ళకి పులిరాయుళ్ళకి సహాయం కోసం వచ్చారు. వాళ్ళు వీటికి కాపలా ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తా. వాళ్ళంతా ఆయుధాలు వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు మీ 10 మంది వాళ్ళ మీద పడి వాళ్ళని కొట్టి చంపేసేయండి, నిర్దాక్షిణ్యంగా చంపేయండి అన్నాడు. అనేసరికి సరే. వాళ్ళు ఏమో మాటను వేసి ఉన్నారు, చిన్న చిన్న సైన్యం, కానీ ఇందులో ఉన్న వాళ్ళు 5 రాక్షసులు. వాడు ఒక్కోడు 15 మందిని చంపేయగలరు. సరే ఇతను ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టేసరికి వాళ్ళలో కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఏరి మన వాళ్ళంతా ఏరి అంటే ఒక 60 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అంతా వచ్చేసారు బయటికి. వచ్చేసి వచ్చావా అని అడిగారు. పులిరాయుళ్ళు దొంగ వెధవలు నేను అక్కడ వదిలిపెట్టి వచ్చేసారు. పులివాడు కూడా అదే చెప్పాడనమాట. అమరపాలుడి బాధ అదే. వాళ్ళతో పాటు నన్ను పంపాడు. వాళ్ళేమో మనమంతా ఒకటి, మనమంతా కలిసి చేద్దామని మీరంతా వాళ్ళ మీద పడేసరికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పులిరాయుడు వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు, ఇతను ఒక్కడే మనిషి, మామూలు వాడు. వాళ్ళకి శాస్తి చేయాలని ఉంది. అందుకని ఏం చేశాడు, కపిలపురంలో ఉన్న నాగవర్మ మీద కూడా అతనికి ఇష్టం లేదు, రాజుగారిని ఏదో చేశాడని. అందుకని వీళ్ళతో ఏం చెప్పాడంటే, ఎలాగోలా తప్పించుకొచ్చాను ఆ రాక్షస మూక నుంచి అన్నాడు. అని మన వాళ్ళంతా ఏరి ఎక్కడికి వెళ్ళారంటే ధవళగిరి మీదకి దండెత్తి వెళ్ళాడు. కరవీరుడు అందరూ కలిసి వెళ్ళారు. మరి మనం మొత్తం అదంతా దోసుకొచ్చేస్తాడు. కపిలపురం మన దగ్గరే ఉంది, ధవళగిరి మనకే వస్తుంది. ఆ పక్కన అపూర్వమైన కోట ఒకటి ఉందిట, అది కూడా పట్టేస్తాడు. తర్వాత మనం అందరం ఒక్కొక్కడము ఒక్కొక్క సామంతరాజులు అయిపోతాం, అందరికీ చిన్న చిన్న పరగణాలు ఇచ్చేస్తామన్నాడు అని అందరం ఆనందంగా చెప్పారు. వాళ్ళు ఒళ్ళు మండిపోయింది. సైనికుడుగానే ఉండాలి, రాజు అయిపోతానంటే ఎట్లా? రాజు అవ్వాలంటే దానికి ఒక ప్రత్యేకమైన విషయం వద్దు. ఒక్కొక్క పరగణాకి ప్రభు అయ్యే కెపాసిటీ ఉందా? మనకి లేదు కదా. దొంగతనంగా మోసం చేసి సంపాదించిన వాళ్ళకు ఉంటుందా? ఇతను ఏం చేశాడంటే చేతులు పెట్టి అబ్బో బ్రహ్మాండంగా ఉందని 2 చేతులు పైకెత్తి సైగ చేశాడు. 4 పక్కల నుంచి ఈ 10 మంది వచ్చి వీళ్ళ మీద పడిపోయారు. వాళ్ళ దగ్గర రాతి గదలు, కత్తులు, కటార్లు ఉన్నాయి. ఈ 60 మంది దగ్గర ఏ ఆయుధము లేదు. ఆయుధాలు వాళ్ళవి ఎక్కడున్నాయి? ఆ కొట్టంలో ఉన్నాయి. వీళ్ళు కొట్ట నుంచి బయటకు వచ్చేసారు. ఎవరి దగ్గర పిడిబాకు కూడా లేదు. అమరపాలుడు కూడా కత్తి తీసి యథావ శక్తి కొట్టేశాడు. 60 మంది చచ్చూరుకున్నారు. అక్కడి నుంచి ఏం చేశాడు, కాగడాలు ముట్టించేసి ఈ మొత్తం చాలా మంది పక్షులు ఉన్నాయి కదా అంటించేసాడు. ఫుల్ మొత్తం మంటలు పైకి ఎగిసిపోయినాయి. కొన్ని పక్షులు అక్కడ బుక్కుతోటి గోళ్ళతోటి ఎలాగైనా తెంపుకోవడానికి ప్రయత్నం చేసి అవి తెంపలేక, కొన్ని అందులో తెంపగలిగినవి బయటకు వచ్చి రెక్కలంటుకుపోయి బయట రాకాసి పక్షులు. ఇది ఒక హింసాకాండగానే కనపడుతుంది. రాజ్యాలు ఈ యుద్ధాలు చేసేటప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అక్కడి నుంచి ఈ మొత్తం మంటంతా వచ్చేది. మంట ఎప్పుడైతే మంట పైకి ఎగిసిందో మన కోసం వస్తున్న వాళ్ళు మనని చూస్తారు గ్యారంటీగా. మనం ఈ పని చేసామని తెలుసుకుంటారు. మనం కపిలపురం వైపు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడే నుంచుంటే ఆ మంటలు ఎగిసి మన మీద పడతాయి. అవును, మనం వెలిగించేసాం కాబట్టి మనం మంట పెడదామని చెప్పొచ్చాం కదా. వాటికి ఏంటంటే పక్షులకి మంట అంటే భయం. కాగడాలు చూపిస్తే పారిపోతాయి. అవును అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, కపిలపురం వైపుకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడైతే అడవిలో ఈ కొట్టాలు ఉన్నాయని తెలుసుకుని ముందే ఉన్నారో ఈ చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు సైన్యంతో కలిసి వచ్చారు. వచ్చి చూసుకున్నారు ఇక్కడ ఇదేదో జరిగిపోయింది. అక్కడి నుంచి ఈ కపిలపురం వైపుకి వెళ్ళటం మొదలుపెట్టారు. ఏమనుకున్నారు, మనం ఓ పని చేద్దాం. ఇప్పుడు ఈ మన కరవీరుడితో కలిసి ఇతను నాగవర్మ ధవళగిరి మీదకి వెళ్ళాడు అంటే రాజ్యంలో ఎవరు లేరనమాట. ఇప్పుడు సైన్యాధిపతి వెళ్ళి రాజు ఉన్నాడంటే కొంచెం బలగా ఉంటుంది. రాజును బంధించేశాడు.
సైన్యాధిపతి ఇక్కడ రాజు అయిపోయాడు. వాడు కొత్త ఫ్రెండ్స్తో కలిసి ఇంకో రాజ్యానికి వెళ్ళాడంటే ఇక్కడ ఎవరు ఉండరు, అందుకని మనం కపిలపురం మీద పడదామనుకున్నారు. కోటని స్వాధీనం చేసుకుంటే అప్పుడు అమ్మాయిని వాళ్ళని వెతకచ్చు. ఇంతలో ఏమైంది, ఈ సైనికుల్లో కొంతమంది ఒక 10 మంది ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. స్పీడ్గా అంచెగుర్రాల మీద ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో నగరంలో కనుక్కోవటానికి వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొచ్చారు. ప్రభు, కొంతమంది పులిరాయిళ్ళు మేనాలో యువరాణి కాంతిమతిని ఎక్కడికో తప్పించేస్తున్నారు. ఓహో, మనుషులు లేరు, మామూలు వాళ్ళు కాదు, కపిలపురం సైనికులు కాదు, వాళ్ళు పులిరాయిళ్లే, వేషాలు కనపడుతున్నాయి. కాంతిమతి ఉంది, మేనాలో ఆడవాళ్లే కదా ఉంటారు, యువరాణిని తప్పించేస్తున్నారు, ఆ దారి గుండా వెళ్దాం పదండి అంటే వీళ్ళంతా ఆ దారి వైపు వెళ్ళారు. అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ మేనా మోసుకొస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. ఒరే ఎవరో వచ్చేస్తున్నారు, అక్కడ ఏదో మంటలు వస్తున్నాయి, ఎవరైనా దీన్ని తగలబెట్టేశారేమో, అది ధవళగిరివాడా, ఉగ్రాక్షుడి తాలూకు వాళ్ళ, లేకపోతే అపూర్వ సౌధం వాడో మనకు తెలియదు. అందుకని మన నాగవర్మ ఏం చెప్పాడంటే, కాంతిమతిని చంపేయండి కానీ అమ్మాయి దొరకకూడదన్నాడు. మోసుకెళ్ళిపోదాం, తప్పించుకుంటాం, లేకపోతే యువరాణిని చంపేద్దాం. మేనా మోసుకెళ్తున్నారు, వీళ్ళేమన్నారు, అమ్మో యువరాణిని చంపేస్తారు ఇంకేముందని. ఎప్పుడైతే ఈ యువరాణి మాట వచ్చిందో ఉగ్రాక్షుడికి ఒక ఊహ వచ్చింది. ఏమన్నాడంటే, ఓ పని చేద్దాం, మనం వాళ్ళ మీదకి వెళ్ళిపోదాం, యువరాణిని పట్టుకుందాం. రాణి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు యువకుడివి, బ్రహ్మచారివి, ఎంచక్కా వీరసేన మహారాజు కూతుర్ని కనుక పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం కూడా నీదవుతుంది అన్నాడు. అంటే ఏవగించుకుంటాడు ఇతను చిత్రసేనుడు. తండ్రి అనుమతి లేకుండా పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటి, మనుషుల పద్ధతులు మర్యాదలు నీకు తెలియవు, రాక్షసుండా నేను వాళ్ళు ఎవరి పిల్లను ఎత్తుకొచ్చేయడానికి, అట్లా చేయకూడదు. రాజు ఉండాలి, ఆయన తన పిల్లని నాకు ఇవ్వాలి, ఆ అమ్మాయి ఎవరినైనా వరించి ఉందేమో మనకు తెలీదు, ముందే ఇలా బారెడు ఊహలు చేయకూడదు, ముందు రక్షిద్దాం. తర్వాత వీళ్ళంతా పోయి ధవళగిరి మీద పడ్డారు, మా నాన్న మీద. ఇది పట్టుకుంటే మా నాన్నని కాపాడుకోగలుగుతాను నేను, నాకు కావాల్సింది అది. ఇప్పుడు యువరాణి నాకు ఇంపార్టెంట్ కాదన్నాడు, కానీ ఇప్పుడు కనపడుతోంది యువరాణి మేనాలో వచ్చేస్తోంది. అక్కడి నుంచి ఏం చేశారు, పరిగెత్తుకుంటూ ఆ వైపు వెళ్ళారు. వెళ్ళేసరికి పులిరాయుళ్ళు మేనా దించేశారు, వీళ్ళ మీద పడ్డారు. ఉగ్రాక్షుడు గద దిప్పాడు, వాళ్ళు కొట్టుకున్నారు. ఇతను ఇంతలో ఏమైంది, ఫెడేల్మని పెద్ద శబ్దమై మేనా తలుపు తెరుచుకుంది. ఆ లేచింది యువరాణి, కత్తి తీసుకోవటం ఏంటి, 2-3 పులిరాయుళ్ళ మీదకి యుద్ధానికి తెగబడిపోయింది. ఆశ్చర్యపోయాడు ఉగ్రాక్షుడు, ఊరిని ఆడపిల్లలు కూడా యుద్ధం చేస్తారా, అమ్మాయిలు మానవులు చాలా సులువుగా దొరుకుతారు ఆడవాళ్ళు, అవునవును, అలాంటిది అసలు మామూలుగా కాదు. మేనాలో ఇంచి కత్తి తీసుకుని బయటికి దూకే సీన్ చెప్పంగానే మీకు బోల్డని గుర్తు రావాలి. ఇప్పుడు పల్లకిలో ఉన్న అమ్మాయి మెతకది, యువరాణి రక్షింపదగింది, కానీ అమ్మాయి ఊరుకోలే, కత్తి తీసింది. అక్కడి నుంచి ఏమైంది, ఇతను అమ్మాయిని రక్షించడానికి వెళ్ళడానికి ఒక 5-6 అడ్డం ఉన్నారు మధ్యలో. వీళ్ళందరినీ సంహరించి వెళ్ళేసరికి తన చుట్టుపక్కల 2-3 కొట్టేసి పోయి మేనాలో కూర్చుంది, కొట్టేసింది. అక్కడి నుంచి ఉగ్రాక్షుడు, జయహో యువరాణి, నేను ఇదంతా నాదే, ఈ అడవంతా నాదే, నేను ఈ అడవికి రక్షకుడిని, నేను నిన్ను రక్షిస్తాను. వీడెవడం నన్ను రక్షించేవాడు ఎవడని ఆవిడ పోయి లోపలికి కూర్చుంది. కూర్చునేసరికల్లా ఇప్పుడు వెంటనే ఉగ్రాక్షుడు ఏమన్నాడు, చూసావా వీళ్ళందరినీ చంపేశాం కదా చిత్రసేన, మనమేమో నగరాన్ని రక్షిద్దాం పదన్నాడు. ఒళ్ళు మండింది చిత్రసేనుడికి. ఈ అమ్మాయి మేము ఇంతమంది 20 మందిని మేము చంపేస్తే 2ని చంపి లోపలికి వచ్చింది, నా నగరాన్ని రక్షించమని ఎవరు అడగాలి, ఉగ్రాక్షుడు కాదు అడగాల్సింది. చిత్రసేనుడు అన్నాడు, ఎవరు అడిగారని నేను ఇప్పుడు కపిలపురాన్ని రక్షించాలి, నాకేమవసరం, ఏదో ఒక స్త్రీని రక్షిద్దామని దిగాం, ఇక్కడ ధోరణి చూస్తే ఆవిడే మనందరినీ రక్షించేదానిలాగా ఉంది, ఓవర్ యాక్షన్, నేనేం చేయను అన్నాడు. అనేసరికి ఉగ్రాక్షుడు నిర్ఘాంతపడి, వాడి కోరిక ఏమిటి, చిత్రసేనుడు పెళ్లి చేసుకోవాలి, ఈయనకు కొడుకు పుట్టాలి, ఆ పిల్లాన్ని 18 ఏళ్ళు వచ్చాక తను తీసుకోవాలి, అది ఆ చక్కగా అందిపుచ్చుకున్నట్టు అమ్మాయి కనపడుతూ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళి మానేసి రక్షించడము మానేసి అన్నీ మానేస్తే ఎట్లా, ఉగ్రాక్షుడు తెల్లమోహేశ్వరుడు బుర్ర పని చేయదు, రాక్షసుడు కదా, ఒకవైపే పని చేస్తుంది అనమాట. అనేసరికల్లా ఈవిడ ఏం చేసింది, లేచి బయటకు వచ్చింది, మళ్ళీ లేచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికల్లా అది కాదు ఉగ్రసేన, ఉగ్రసేన అంటాడు, అది కాదు చిత్రసేన, ఉగ్రాక్షుడు స్పీడ్గా చెప్తున్నాడు అనమాట. రాజుగారిని ఎక్కడో బంధించేశారు కదా, ఊరు దాటిచ్చేశారు కదా, మరి ఈ అమ్మాయి ఇక్కడ దొరికింది కదా, మనం ఏం చేస్తామంటే ఏమో ఆయన ఎక్కడికో వెళ్తాడు, ఈవిడ ఎక్కడికి వెళ్తుందో ఆవిడ ఇష్టం, నాకు తెలియదు అన్నాడు. అనగానే ఈవిడ మేనాలో నుంచి బయటకు వచ్చి అడిగింది, అదేమిటి మా నాన్నని ఊరు దాటిచ్చిన మాట మీకు ఎలా తెలుసు, వీళ్ళు నన్ను దాటిస్తున్న సంగతి మీరు ఎలా తెలుసుకున్నారు అనేసరికి చిత్రసేనుడు అన్నాడు, అమరపాలుడు మీ నగరం కపిలపురం నగరం నుంచి వచ్చిన సైనికుడు, అతను నాగవర్మ సైన్యంతో కలిసి జ్వాలాద్వీపవాసులతోటి మా దగ్గరికి వచ్చాడు,
మేము వాడిని పట్టుకున్నాం. వాడు చెప్పాడు వీరసేన మహారాజుని దాటిచ్చేశారంటే, లేదు లేదు మా నాన్న దాటించలా, మా నాన్న కోటలోనే ఉన్నాడు, ఎక్కడో దాచిపెట్టారు, మా నాన్నని కోట దాటించలేదు, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను దాటించడానికి చూశారు వాళ్ళు అనేసరికల్ మీరెవరంది, నువ్వెవరు అని అడిగేసరికల్ నేను అక్కడ అపూర్వ సౌధం ఉంది కదా, ఆ సౌధాన్ని నాది, చిత్రసేనుడు నా పేరు, నేను దానికి రాజును అనేసరికల్ అంతకుముందు ఉగ్రాక్షుడు ఏం చెప్పాడు, ఈ ఎడవంతా నాదేనన్నాడు కదా, ఇప్పుడు నవ్వుమ పెట్టి ఈ ఎడవంతా ఎవరిదోనని చెప్పారే ఇంతకుముందు అని అనేసరికల్ చిత్రసేనుడు ఒక్క రైమని తిరిగాడు ఉగ్రాక్షుడికి, నీ పిచ్చివాగుడితోటి అడవి నాది నాది నాదని డంబాలు కొడతావు, వీళ్ళందరికీ ఎలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి చూడు, నువ్వు ఇంతకుముందు అమరపాలుడి దగ్గర కూడా ఇలాగే చెప్పావు, మాటలు తగ్గించుకోవాలి నువ్వు, చెప్పు నువ్వెవరో నేనెవరో అనగానే వీడు వెలవెలబోయాడు, ఏం చేయాలో తెలియలే, ఒప్పుకున్నాడు కదా ఈ అడవంతా నీదే, నీ కొడుకుని నాకు ఇస్తే నేను ఒప్పుకుంటాను అని, కొడుకుని ఇవ్వడానికి ఒప్పుకుంటే అడవంతా ఈతందని ఒప్పుకోవాలి, గుటకలు మింగాడు, ఏం చేయాలో తెలియలే, కాస్త సర్దుకుని అవును ఈయనే చిత్రసేనుడు మహారాజు మాకు, నేను ఆయన బంటుని అన్నాడు. బంటు అంటే నువ్వు బంటువే, అడవి నీది కాదు, నాదే అడవి. దాంతో ఆవిడ ఒప్పుకుంది. సరే సరే అయితే నేను అడుగుతున్నాను, కపిలపురాణ సామ్రాజ్యంలో మా నాన్న బంధింపబడి ఉన్నాడు, మరి నా తండ్రిని కోటని రక్షించండి. సరే మేనా ఎక్కువ వెళ్ళిపోదామన్నాడు. ఈయన దగ్గర సైనికులు ఉన్నారు కదా, ఎత్తండ్రా మేనా అంటే, నేను మేనాలో ఎక్కను, ఇంకెందుకు నన్ను ఎందుకు రక్షించాలి, మీతో పాటు నాకు ఒక గుర్రం ఇవ్వండి, నేను కూడా గుర్రం మీదే వస్తానంది. ఉగ్రాక్షుడికి మహా సంతోషంగా ఉంది, తండ్రి పరాక్రమవంతుడు, ఈ పిల్ల నుంచి పెళ్లి చేస్తే ఈ అమ్మాయి మంచి కత్తిలు తిప్పేది, పిల్లాడు బ్రహ్మాండమైన వాడు పుడతాడు వీళ్ళకి, వాడికి అదే కావాలి. సరే అక్కడి నుంచి ఆవిడకు ఒక గుర్రం ఇచ్చారు, ముగ్గురు కలిసి గుర్రాలు ఎక్కారు, సైన్యాన్ని వేసుకుని బయలుదేరారు. బయలుదేరితే కోట దగ్గర అంతా కామ్గా ఉంది, ఎవ్వరు లేరు. కోట పైన 2 రాకాసి పక్షులు తిరుగుతున్నాయి. ఓహో, అడిలిపోయారు వీళ్ళు, అమ్మో పక్షులు చచ్చిపోయామనుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. పక్షులంటే భయం వీడికి, ఉగ్రాక్షుడు చావు దెబ్బలు తిన్నాడు వాటి చేతిలో, మళ్ళీ వచ్చినా ఇప్పుడు ఏం చేయాలి. అయితే ఏమన్నాడంటే, ఎక్కువ ఉండవు 100 పక్షులనైనా కాల్చేసి ఉంటాడు అక్కడ. ఆ మంట చూసాం మనం, కౌరు వాసన విపరీతంగా వచ్చింది, అడవంతా వాసనగానే ఉంది, గ్యారంటీగా చచ్చిపోయినాయి. ఆ నాగవర్మ వెళ్తూ ఆ కరవీరుడి సాయంతో ఈ 2 పక్షుల్ని ఇక్కడ కాపలా పెట్టి ఉంటాడు. అమరపాలుడు కూడా కోట మీద పడ్డానికి వాడి దగ్గర సైన్యం ఏది 10 మందే వాళ్ళు ఉన్నది, భయపడి ఇక్కడెక్కడో దాక్కుని ఉంటాడు, మన కోసం చూస్తున్నాడేమో చూద్దామని కాసేపు ఇక్కడ వెయిట్ చేశారు, వంటలు చేసుకున్నారు కోట బయట. ఆ పక్షులు మాత్రం పహరా తిరుగుతున్నాయి పైన. కాసేపట్లో వీళ్ళు వంట చేస్తున్న పొగ రాగానే అమరపాలుడు మిగిలిన వాళ్ళు చూసుకున్నారు. పొగ వచ్చేసరికల్లా ఎవరు చేసుకుంటారు వంట, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఇక్కడ చాలా హడావిడిగా ఉంది, ఆ పక్షులను చూసేసరికల్లా మేము బెదిరి ఆగిపోయాము, కోటలో చాలా తక్కువ సైన్యం ఉంది, ఉన్నారు కానీ చాలా తక్కువ, కొంతమంది పులిరాయిళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలు వాళ్ళు ఉన్నారు. ఒకడు వేగు దగ్గరికి వెళ్ళాడు, ఎక్కువ వెళ్ళడానికి లేదు, ఎక్కువ మంది వెళ్తే పక్షుల్ని బయటికి తోలేస్తారు వాళ్ళు అనేసరికి మళ్ళీ ఇప్పుడు పక్షులు ఎట్లా, అమరపాలుడు చెప్పాడు. అమరపాలుడు ఏమనంటే, ఇందాకటిదే విధానం, మనం ఇంతకుముందు ఏం చేసాం, మంట పెట్టాం, ఈ పక్షుల మీదకి మంటే 10 మంది వెళ్తాం లోపలికి, ఆ పక్షులు మన మీదకి రాగానే ఒక్కొక్కడు 10 మందిలో ఒకడు కాగడ వేస్తాడు దాని మీదకి బాణాలు, వీటిని చూస్తే అవి పారిపోతాయి అంతే. సరే అక్కడి నుంచి ఏం చేశారు, వంటలు చేసుకుని తిన్నాక తెల్లవారగానే ఈ కోట మీదకి బయలుదేరారు. ఇప్పుడు కోట కూడా చాలా పెద్దది. చిత్రసేనుడు ఏమన్నాడంటే, నువ్వు ఈజీ మెథడ్, నీ దగ్గర రాక్షసులు ఉన్నారు బ్రహ్మాండమైన వాళ్ళు, ఈ గోడ తలుపులు పగలగొట్టండి, గోడకి చిల్లులు పెట్టండి. ఉగ్రాక్షుడికి అలాంటి పనులు చాలా ఇష్టం, కొండలు తొలవటము అవి చేసేవాళ్ళు వాళ్ళు. సరే అక్కడే తన బంట్లలో 10 మందిని ఒక గ్రూప్ కింద చేసాడు. ఒకళ్ళేమో కొంతమంది ఏమో కోట గోడ పగలగొట్టండి, ఆ గోడ పగలగొట్టడానికి ఏం చేయాలి, పెద్ద మాన్లు చెట్లు విరుచుకొచ్చి కొట్టాలి దాన్ని, మనం చూస్తాం సినిమాల్లో కనపడుతూ ఉంటుంది, లాగ్స్ పట్టుకోవటం, గోడ తలుపుకేసి కొట్టేయటం. ఓ 2 పదులేమో ఆ పని చేయండి, మిగిలిన వాళ్ళు తలా ఓ పక్కన గుణపాలు తీసుకోవటం, తవ్వేయటం. మొత్తం గోడలన్నిటికీ ద్వారాలు చేసేసారు వాళ్ళు తవ్వేసి, కోట గోడలు పగిలిపోయినాయి. అట్టించి పైనుంచి సైనికులు రాళ్ళు రువ్వటం మొదలెట్టారు. వీళ్ళేమో పక్షుల్ని ఎంకరేజ్ చేశారు, వీళ్ళు ఏం చేశారు, కాగడాలు వేశారు. ఆ పక్షులు 2 ఇద్దరు పులిరాయిళ్ళు ఉన్నారు కదా, ఒక పక్షి ఏమో కాలిపోయింది, ఓ పక్షి ఏమో పారిపోయింది. ఆ పైనుంచి పులిరాయిళ్ళు దాని మీద నుంచి పడిపోయారు, దానికి కంట్రోల్ లేదు, వెంటనే అది అవతలకి వెళ్ళిపోయింది. ఒకటి దానికి రెక్కలు అంటుకుని ఆ కాలుతున్న రెక్కలతోటి అది ఎక్కడికో పారిపోయింది, పక్షులు లేవు. ఈ లోపల కోట గోడలు బీట్లు ఇచ్చేసినాయి, తలుపులు పగిలిపోయినాయి, లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళ జనం ఎక్కువ మంది ఉన్నారు. ఎవరెవరున్నారు, ఇతను చిత్రసేనుడితో వచ్చిన సైన్యం, ఉగ్రాక్షుడి రాక్షసులు, అమరపాలుడితో ఉన్న 10 మంది.
మొత్తం వెళ్ళారు. కలిసి లోపలికి పరిగెత్తారు. లోపలికి వెళ్ళారు, దొరికిన వాళ్ళు దొరికినట్టు కట్టేశారు. ఈ నాగపురం వాళ్ళకి కపిలపురం వాళ్ళని కట్టేయక్కర్లే, వాళ్ళు లొంగిపోతారు. వీళ్ళు మనవాళ్ళేనని తెలుసు కదా, పులిరాయిళ్ళని మాత్రం కట్టేశారు తలా ఓ పక్కన. దొరికిన వాడిని దొరికినట్టు చంపేశారు, ప్రాణాలతో పట్టుబడి బిక్కమొహాలు వేసిన వాళ్ళని కట్టేశారు. అక్కడి నుంచి కోటంతా వెతకటం మొదలుపెట్టారు. అన్ని పక్కల వెతగ్గా చీకటి పడే సమయానికి దూరంగా దివిటి పట్టుకుంటే ఒక చిన్న నీడ ఒకటి కనపడుతోంది, మానవాకారం. ఎవరో గోడకు అనుకుని కూర్చున్నట్టుగా ఉంది. దానికి ఆ వెళ్ళే ద్వారానికి పెద్ద తలుపు, ఇంతలావు తాళం. ఆ తాళం ఏం చేసినా పగలకొట్టలేకపోయారు. ఈ లోపల ఈవిడేం చేస్తుందంటే, ఆవిడ కాంతిమతి, యువరాణి పేరు, ఉగ్రాక్ష దీన్ని పగలగొట్టంటే తాళం పగలకొట్టలేకపోయాడు ఉగ్రాక్షుడు కూడా. ఏమన్నాడంటే, వీళ్ళు చాలా మానవుల తెలివితేటలు చిన్నవి కాదు, ఈ ద్వారం చిన్నది తాళం పెద్దది అని ద్వారాన్ని పీకి పక్కన పెట్టాడు. ద్వారం వచ్చేసింది. లోపలికి వెళ్ళి చూస్తే నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసిన మహారాజు అక్కడ కనిపించాడు. ఆయన నోట్లోంచి ఆ గుడ్డలు తీసేశారు, కట్లోడు తీశారు. ఓ సైనికుడు ఒక సింహాసనం తెచ్చివేశాడు, కుర్చీ తెచ్చివేసి ఆయన కూర్చోబెట్టి, ఇంకోటి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఆహారం పట్టుకొచ్చి, అప్పటికి 4 రోజులు అయింది ఆయన కట్టేసి. బతికున్నాడంతే శల్యావశిష్టంగా. ఆయన మెల్లిగా సేద తీర్చేయక చూస్తే ఏముంది, ఉగ్రాక్షుడిని చూసరికి ఆయన ఉలిక్కిపడ్డాడు. వీడు ఆ నగరాన్ని దాన్ని రక్షించేవాడు కదా అని అనుకుంటే ఈయన పరిచయం చేసింది, ఇతను ఆ సౌధానికి రాజని. నేను ఇతను నా బంటు ఉగ్రాక్షుడు అనేసరికి మేము వేరే కథ విన్నాము, ఉగ్రాక్షుడిదే ఆ ప్లేసు, ఎవరో కొత్తగా ఒకడు అపూర్వ సౌధాన్ని నిర్మించాడని, అదేదో మంత్రసౌధం అని విన్నాము, మేము వేరే కథలు విన్నామంటే కాదు, అడవి నాది, ఆ సౌధం నాది, నేనున్న నాళ్ళు ఆ రాజ్యం నాదే, ఉగ్రాక్షుడు నాకు బంటు అని చెప్పాడు. చెప్పాక సరే మీరు ఎట్లా దొరికారు, ఏం చేశారు అంటే, సరే ఇటు ఈ నాగవర్మ అనేవాడు నా దగ్గర సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు, నన్ను ఎప్పుడు తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నాడు, మొదటి నుంచి తప్పుదోవ పట్టించి చివరికి నన్ను ఇట్లా కటకటాల పాలు చేసి నా పిల్లని ఎత్తుకుపోయి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవడైనా సరే వాడిని జీవించి తెచ్చిన వాడికి అర్ధరాజ్యం ఇస్తా, చంపేసి తెచ్చిన వాడికి 1000 మొహరీలు చేస్తాను అని చెప్పాడు. అర్ధరాజ్యం ఇస్తారా నాన్న, ఇవ్వాల్సిందే, ఎవడు బతికింది వాడిని పట్టుకొస్తాడో వాడికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. అక్కడి నుంచి ఈ లోపల ఏమైంది, ఇంకో పక్క నుంచి ఎక్కడి నుంచో సైన్యం వస్తుంది. ఈ వస్తున్న సైన్యం ఎవరో తెలియలే. అమరపాలుడు పైకి ఎక్కి చూశాడు, మీ నాన్నగారు వాళ్ళు వస్తున్నారో అర్థం కావట్లేదు, వాడే కపిలపతి పురాన్ని జయించిన వాడు, ముందు జయించిన నాగవర్మ వాడొస్తున్నాడో అర్థం కావట్లేదు, కొంచెం ఓపిక పట్టి బయటికి వెళ్ళి చూద్దాం, ఈ లోపల మహారాజుని అంతఃపురంలోకి పంపించేసేద్దాం. యువరాణిని పంపేశారు. బయటికి వెళ్ళి వారిని ఏమనుకున్నారంటే, మనం అసలు సౌండే చెయ్యొద్దు, వచ్చేవాడెవడో లోపల గ్యారంటీగా వస్తాడు కదా, కొత్తవాడు అనుకో ఇట్లా పగిలిపోయిన నగరాన్ని చూసి అనుమానపడి బయట ఆగుతాడు. ఆల్రెడీ ఈ నగరానికి చెందినవాడే అయితే లోపలికి ఖచ్చితంగా వస్తాడు, సౌండ్ లేదు. రాక్షసులందరూ దాక్కున్నారు, వాళ్ళకి అదో ప్రత్యేకమైన సమస్య, ఆకారాలు కనపడతాయి కదా, మనుషులు సైనికులంతా కూడా దాక్కోండి, అసలు శబ్దమే చేయొద్దు, లోపల దాకా రానిచ్చి కుమ్మేసేద్దాం అని చెప్పి ఎవరి దారిని వాళ్ళు గప్చిప్పుగా నిలబడ్డారు. ఎవరు వస్తున్నారో మళ్ళీ భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జీ.